నిన్న న్యూస్ చూసావా? జోన్ NM-325లో జరిగిన తవ్వకాల్లో మళ్ళీ ఒక మగవాడి స్కెలిటన్ బయటపడింది. అండ్ ఇనీషియల్ డిగింగ్ సైట్ నుంచి జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ దూరంలో అదే సేమ్ పర్సన్ స్కెలిటన్ బయటపడిందంట. పాస్ట్ ఫ్యూ వీక్స్ లో ఇది ఆల్మోస్ట్ 10th. అండ్ దిస్ కాంట్ బి ఎ కోఇన్సిడెన్స్. సైంటిస్ట్ అంటున్నారు వీళ్ళంతా 23 to 30 years ఏజ్ మధ్యన వాళ్ళని, అండ్ ఆల్సో సమ్ టైమ్ బిట్వీన్ 2020 to 2100 మధ్యన వీళ్ళందరినీ పాతి పెట్టి ఉండొచ్చని. అంటే ఎగ్జాక్ట్లీ డ్యూరింగ్ మ్యాన్ అపోకలిప్స్ ఏజ్. మన రీసెర్చ్ గురించి చాలా ఆర్కైవ్స్ నుంచి డేటా గ్యాదర్ చేసినప్పుడు నాకు తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నట్టు అప్పట్లో ఆడవాళ్ళు ఉండేవాళ్ళు కాదంట. అదేదో మ్యారేజ్ అనే దాంతో మగవాళ్ళతో కలిసి ఉండేవాళ్ళంట, దట్ టు లైఫ్ లాంగ్. జస్ట్ అ ఫ్యూ సెంచరీస్ క్రితం వరకు ఎగ్జిస్టెన్స్ లో ఉన్న ఈ మేల్ స్పీషీస్ సడన్ గా ఎలా అంతరించిపోయినట్టు? పోచింగ్, హంటింగ్, ఆర్ మేబీ ఏదైనా న్యాచురల్ కెలామిటీ అయితే వై ఓన్లీ మెన్? విమెన్ ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ స్పీషీస్ ఆన్ ఎర్త్ అని మనం బయాలజీలో చదువుకున్నాం కదా. మరి అంత పవర్ఫుల్ స్పీషీస్ పక్క నుండి కూడా వీళ్ళు ఎక్స్టింక్ట్ అయిపోతుంటే మనం ఏం చేయలేదా, కాపాడలేదా? ఆర్ మేబీ వీళ్ళు అంతరించిపోవడానికి మనమే కారణమా?